జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కబ్జాదారుల నిర్వాహకాన్ని అధికారులు చోద్యం చూస్తున్నారు. రాజారం గ్రామంలో ప్రభుత్వ భూములు, నాలాలు, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించి ఇటుక బట్టి నిర్వహిస్తున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి అక్రమంగా ఇటుక బట్టీలు వ్యాపారం సాగిస్తున్నాడు. వాటి నుంచి వెలువడుతున్న దుమ్మి ధూళి కారణంగా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. అలాగే ఎస్ఆర్పీ కల్వర్టులను ఆక్రమించి మట్టిపోయటంతో వర్షాకాలంలో అవి నిండిపోయి పంట పొలాలు నీటి మునిగిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఫలితంగా పంటలు పూర్తిగా నష్టపోతున్నామని బాధితులు తెలుపుతున్నారు. ఈ విషయంపై గతంలో ప్రజావాణి కార్యక్రమం, మల్యాల తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటుక బట్టి నిర్వాహకుడు తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్లండి, ఏం చేసుకుంటారో చేసుకోండి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పేర్కొంటున్నారు. ఇటుక బట్టి దౌర్జన్యాన్ని అడ్డుకుని ఆక్రమణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజావాణిలో మరోసారి అధికారులను కోరారు. మల్యాల మండలంలోని రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అనే ఇటుక బట్టీల నిర్వహిస్తూ మా భూములను కబ్జా చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్ అయినటువంటి ఒర్రెలను కూడా కబ్జా చేస్తూ మొత్తం కూలిపేసిండు. కావాలంటే మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది. మా గవర్నమెంట్ ల్యాండే కాకుండా పట్టా ల్యాండ్లను సుతా లోపలికి వచ్చి నువ్వు ఎవరికి చెప్పుకో అని బెదిరిస్తుండు. ఇతని నిర్వాహకం ద్వారా ఇటుక బట్టీల ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి. ఈ ఇటుక బట్టీల ద్వారా ఒర్రెలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. మేము ఈ మైనింగ్ అధికారులకు సుతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజావాణిలో సుతా 2022లో, 23లో, 24లో ఇచ్చాం. ఈరోజు సుతా ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మండలం రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అని ఇటుక బట్టీలు నిర్వహిస్తూ అక్కడ పంట పొలాలకు చాలా నష్టం కలిగిస్తుండు. అక్కడ పైనుంచి బూడిది, ఎన్టీపీసీ అవన్నీ పోస్తే ఇది పంట పొలాలకు నష్టం అవుతుందంటే నీవు దిక్కున్న చోట చెప్పుకో అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా పంట పొలాలు చాలా నష్టం జరుగుతుంది. వర్షం కొట్టినప్పుడు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఒర్రెలు అన్నీ కూల్పేసి కబ్జా చేసి పొలం అంతా ఒక 3-4 ఫీట్ల నీళ్లు వాటరు 2 రోజులు 3 రోజులు ఉంటే పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది. మా పక్క పొన్ను 210 సర్వే నెంబరు ఒర్రెనే ఉండే అదంతా కబ్జా చేసిండు. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ 5 ఎకరాల పొలం నీట మునిగిపోతుంది. వాటర్ పోలిస్తలేదు. అంతా అది గౌట్ ల్యాండ్ ఒర్రే కూడిపేసిండు. నీళ్లు పోతలేవు, ఇబ్బంది చాలా అవుతుంది. అందులో ఇంకా పెద్ద ఒర్రె ఉండే ఆ ఒర్రెని కూడా కబ్జా చేసిండు. పొలం అంతా ఖరాబ్ అవుతుంది, దుమ్ము ధూళి పడి. చెప్పినాం సార్, 2 సార్లు కలెక్టర్కి ఇచ్చినాం, ఎంఆర్ఓకి కూడా ఇచ్చినాం. మరి వచ్చారు, చూసారు.